ఎన్టీఆర్ పై నారా లోకేష్ సంచలన కామెంట్స్ చేశారు. మాకు ఫుల్ టైం కావాలి, పార్ట్ టైం లక్కలేదంటూ ఆయన కామెంట్స్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించి ఏపీ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీలో కలకలం రేపుతున్నాయి. ఎన్టీఆర్ కు పార్టీకి మధ్య దూరం లేదంటూనే తమకు ఫుల్ టైం రాజకీయ నాయకులు కావాలని, పార్ట్ టైం బిజినెస్ కాదని వ్యాఖ్యానించారు నారా లోకేష్. అసలు టీడీపీతో ఏమాత్రం సంబంధం లేకుండా పక్క పార్టీ నుంచి టీడీపీలోకి ఇలా ఫిరాయించి ఇలా మంత్రులు అయిపోయిన వారి సంగతి ఏంటని ఇప్పుడు టీడీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. పార్ట్ టైమర్స్ కు పార్టీలో చోటు లేదని లోకేష్ చేసిన వ్యాఖ్యలు బాగానే ఉన్నాయని, అయితే మరి పక్క పార్టీల వాళ్ళైతే అభ్యంతరం లేదా అని అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ గురించి ఓ ఆంగ్ల పత్రిక అడిగిన ప్రశ్నకు సమాధానంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ పార్ట్ టైం వ్యాఖ్యలు చేశారు. అవసరమైనప్పుడు టీడీపీ ఎవరైనా ఎలా వాడుకుంటుందో గత అంశాలను వీరు ప్రస్తావిస్తున్నారు. కారు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై ఇంట్లో రెస్ట్ తీసుకున్న జూనియర్ ఎన్టీఆర్ ను చంద్రబాబు అండ్ కో మంచం మీద నుంచే పార్టీ కోసం లైవ్ లో ప్రసంగాలు ఇప్పించిన తీరును చూశాం. 2009 ఎన్నికల సమయంలో ఎన్టీఆర్ తో పలు జిల్లాల్లో ప్రచారం చేయించుకున్నది అందరూ చూశారు. అమెరికా నుంచి వచ్చి సంవత్సరం పాటు హెరిటేజ్ వ్యాపారంపై దృష్టి పెట్టి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెడదామని లోకేష్ నిర్ణయించుకున్న తర్వాతే జూనియర్ ఎన్టీఆర్ ను పక్కన పెట్టిన సంగతి పార్టీలో అందరికీ తెలిసిందే. ఇదంతా గతం, ఎవరికి ఏమీ తెలియదు అని అనుకుంటే ఎలా అంటూ ఓ సీనియర్ నేత బహిరంగంగానే వ్యాఖ్యానించారు. 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండగా పార్టీ కోసం కష్టపడిన వారిలో చాలా మంది నేతలున్నారు. ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు నాయుడు తర్వాత పార్టీకి మౌత్ పీస్ గా ఉన్న వారిలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పయ్యావుల కేశవ్, ధూళిపాల్ నరేంద్ర, బుచ్చయ్య చౌదరి వంటి వారు ఉన్నారు. ఇందులో ఒక్క సోమిరెడ్డి తప్ప మిగిలిన వారు ఎవరికీ మంత్రి పదవులు ఇవ్వలేదు కదా. కనీసం ప్రభుత్వంలో ఇప్పటి వరకు సముచిత స్థానం కూడా కనిపించలేదు. పార్ట్ టైమర్స్ అక్కర్లేదు అని చెప్తున్న నారా లోకేష్ పక్క పార్టీ నుంచి మాత్రం ఏకంగా 20 మందికి పైగా ఎమ్మెల్యేని టీడీపీలో చేర్చుకున్నారు. అంతేకాదు అందులో సుజయ్ కృష్ణ రంగారావు, అమర్నాథ్ రెడ్డి, భూమా అఖిలప్రియ, ఆదినారాయణ రెడ్డిలు తెలుగుదేశం పార్టీ కోసం ఫుల్ టైం పనిచేసిన వారా? పార్టీ కోసం ఫుల్ టైం పనిచేసిన వాళ్ళను పక్కన పెట్టి పక్క పార్టీ వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చి లోకేష్ ఇలా చెప్తే ఎలా అన్న సందేహం ఇప్పుడు పార్టీ నాయకులను వ్యక్తమవుతుంది. బహిరంగంగానే తెలుగు తమ్ముళ్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక పార్టీలో చేరిన వారంతా కూడా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీపై దుమ్మెత్తిపోసిన వారే. అందులో రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ కూడా ఉన్నారు. ఒక్క టీజీ వెంకటేష్ ఇటీవలే ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్న డొక్కా మాణిక్య వరప్రసాద్ అటు టీడీపీని ఇటు చంద్రబాబును గతంలో తీవ్ర స్థాయిలో విమర్శించిన వాళ్ళే. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ని ఇలా నారా లోకేష్ విమర్శించడం మరో దుమారం రేగింది. జూనియర్ ఎన్టీఆర్ పై తెలుగు తమ్ముళ్లే బాహటంగా సానుభూతి వ్యక్తపరుస్తున్నారు. అలా లోకేష్ అంటం సమంజసం కాదని కూడా తెలుగు తమ్ముళ్లు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు అమెరికా టూర్ లో ఉన్నారు. మరి ఈ పరిణామాలు ఎటువైపు దారి తీస్తాయో, మళ్లీ ఎలాంటి దుమారం రేపుతాయో మనం వేచి చూడాలి. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.